400 సంవత్సరాల క్రితం సొలొమోను చేసిన ప్రార్థన పిల్లలకు నేర్పుకుంటా వచ్చారు. ఈ సంగతి ఎవరు గుర్తుపెట్టుకున్నారు? దానియేలు గుర్తుపెట్టుకున్నాడు. బబులోను దేశంలో ఉండి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి, అయ్యా, మా పితరుడు సొలొమోను ప్రార్థన చేశాడే, ఈ మందిరం వైపు చేతులెత్తి మా పాపాలు ఒప్పుకొని మీ సన్నిధిలో పశ్చాత్తాపడితే మరలా మేము కోల్పోయిన పూర్వపు వైభవం నువ్వు ఇస్తావని, మమ్మల్ని క్షమిస్తావని, కోల్పోయిన దానికి ప్రతిగా రెట్టింపిస్తావని మా పితరుడు ప్రార్థన చేశాడే. 70 సంవత్సరాలు ఈ స్థలంలో మేము బానిసలుగా బ్రతకాల్సి వస్తుందయ్యా, మాకు విడుదలివయ్యా అని రోజు యెరూషలేము తోటి కిటికీలు తెరిచి రోజుకు ముమ్మారు ప్రార్థించేవాడు. ఒక మాటలో చెప్పాలంటే దానియేలు ప్రార్థనని ఎంత ప్రేమించాడంటే ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ప్రేమించాడు. 102 డిగ్రీల జ్వరమైన ఆ రోజు కూడా